హలో ఎవ్రీబడి. ఇవాళ మనం సిబిఐ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు సిబిఐ గురించి న్యూస్లో ఎందుకు ఉంది, అసలు సిబిఐ ఎటువంటి టైప్ ఆఫ్ బాడీ, సో ఇప్పుడు న్యూస్లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, దీనికి రిలేటెడ్ న్యూస్, ఇంకా సుప్రీంకోర్టు రిలేటెడ్ న్యూస్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పింది, ఇవన్నీ ఇందులో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ ఎప్పుడైనా కూడా మనకి ఆన్సర్ రైటింగ్లో ఫెడరలిజం గురించి అడిగినప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్ ఫెడరలిజంలో వచ్చేసి మనకి ఫిస్కల్ డెవల్యూషన్ ఆర్ ఫినాన్షియల్ డెవల్యూషన్. సో ఫిస్కల్ ఫెడరలిజం ఒకటి, సెకండ్లీ ప్రెసిడెంట్ గవర్నర్స్ బిల్స్ రిజర్వ్ చేసుకునేది ఇదొకటి. సో బాడీస్ లైక్ సిబిఐ, ఈడీ. సో ఇంప్రాపర్ యూసేజ్ ఆర్ టార్గెటెడ్ యూసేజ్. సో ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు మేజర్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి అడిగినప్పుడు. సో ఇన్ జనరల్ ఫెడరలిజం గురించి అడిగితే సిబిఐ గురించి రాసుకోవచ్చు, ఆర్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఆస్కింగ్ సిబిఐ యాజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్సో. సో అది అన్నమాట మనకి ఆన్సర్ రైటింగ్ పరంగా యూజ్ చేసుకునేది. సో ఇప్పుడు అసలు ఏంటి, ఎందుకు న్యూస్లో ఉందంటే, వెస్ట్ బెంగాల్లో యాక్చువల్గా కొన్ని కేసెస్ సిబిఐ రిజిస్టర్ చేశారు. సో ఈ రిజిస్టర్ చేసిన కేసెస్ ఈ గ్రౌండ్స్ వచ్చేసి ఇన్వాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. జడ్జ్మెంట్ కాదు, సుప్రీంకోర్టు ఇది వర్డిక్ట్ ప్రొనౌన్స్ చేసి, అయితే అక్కడ ఏం చెప్పిందంటే, వాళ్ళు వేసిన సూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మిస్ చేయకుండా వాటిని మెయింటైన్ చేస్తామని చెప్పి ఇందులో చెప్పారనమాట. సో ఇక్కడ మనకి ఆ గ్రౌండ్స్ ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు ఇలా చెప్పింది అనేది కూడా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్లో అయితే యాక్చువల్గా సుప్రీంకోర్టు సూట్స్ ఏవైతే వేసిందో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, వాటిని మెయింటైన్ చేస్తూ, వాటిని అప్హోల్డ్ చేస్తూ ప్రజెంట్లీ వాటిని నిలిపిందనమాట. ఈవెన్ దో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఆ సూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మిస్ చేయమని అడిగినా కూడా కోర్టు మాత్రం వాటిని మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్పింది. సో ఫస్ట్లీ అసలు సిబిఐ అంటే ఏంటి, అసలు ఈ బాడీ ఎట్లా మనకి ఫామ్ అయింది చూసుకుంటే, సిబిఐ అనేది ఫస్ట్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాదు, స్టాచ్యుటరీ బాడీ అంటే కాదు. సో ఇది జస్ట్ ఒక రెజల్యూషన్ ద్వారా ఏర్పరిచిన బాడీ అనమాట. సో ఇది ఇనిషియల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండేది. దాని తర్వాత దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కిందకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ప్రజెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద ఒక అటాచ్డ్ ఆఫీస్గా ఈ సిబిఐ వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి జనరల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి 325లో ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనం ఏమేమి చెప్పుకోవచ్చు, యూపీఎస్సీ కానీ. సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. అలా కాకుండా స్టాచ్యుటరీ ఉంటాయి కొన్ని. సో స్టాచ్యుటరీ బాడీస్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకుండా జస్ట్ స్టాచ్యుయేట్లో మాత్రమే ఉండేవి. అంటే ఒక లా లాగా దాన్ని పాస్ చేసి త్రూ ఆ లా ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అవే స్టాచ్యుటరీ బాడీస్. ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ కానీ, మైనారిటీ కమిషన్ కానీ, సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. అలా కాకుండా ఓన్లీ రిజల్యూషన్ ద్వారా ఏర్పరిచిన బాడీస్ని మనం బాడీ సెటప్ బై రెజల్యూషన్ అంటాం. ఇలా రెజల్యూషన్ ద్వారా ఏర్పరిచిన వాటికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే, సిబిఐ కాకుండా ఇంతకుముందున్న ప్లానింగ్ కమిషన్ అవ్వచ్చు, ఇప్పుడు నీతి ఆయోగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అండ్ సో ఈ సిబిఐ ఎస్టాబ్లిష్ చేయమని ఏవైనా రికమెండేషన్స్ ఉన్నాయా అంటే, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిబిఐ ఎవరు రికమెండ్ చేశారు, సంతానం కమిటీ. ఈ కమిటీ జనరల్గా కరప్షన్ ప్రివెన్షన్ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అనమాట. సో వాళ్ళు ఈ సిబిఐని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రికమెండ్ చేశారు. సో అయితే సిబిఐ నాట్ ఏ స్టాచ్యుటరీ బాడీ. అండ్ దీని పవర్స్ ఎక్కడి నుంచి ఇది డిరైవ్ చేసుకుంటుందంటే, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుంచి ఈ పవర్ డిరైవ్ చేసుకుంటుంది అనమాట. సో అది ఆరిజిన్ ఆఫ్ సిబిఐ అండ్ ద సోర్స్ ఆఫ్ పవర్స్ ఫర్ సిబిఐ. తర్వాత సిబిఐలో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1941లో సెటప్ చేసింది కాస్త సిబిఐతో మర్జ్ చేశారనమాట. సో ఇప్పుడు సిబిఐలోనే ఇది ఉంది. అయితే ఇది మనకి ఇంట్రడక్షన్ కింద రాసుకోవచ్చు సిబిఐ గురించి అడిగినప్పుడు. దాని తర్వాత సిగ్నిఫికెన్స్ గురించి అడిగితే, సో ఇది చేసిన మోటో ఏంటి, ఇది ఎస్టాబ్లిష్ చేసిన మోటో ఏంటి, కరప్షన్ ప్రివెన్షన్ చేయడానికి. సో
బాడీలో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ సిగ్నిఫికెన్స్లో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఫర్ ఇన్వెస్టిగేషన్, మెయిన్ ఏజెన్సీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఇది కరప్షన్ ప్రివెన్షన్ కేసెస్లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి కరప్షన్ లేకుండా చాలా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేయడానికి ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ సిబిఐ లోక్పాల్కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ రెండింటికి కూడా అసిస్టెన్స్ అందిస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిబిఐ. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ సిబిఐలో ఎందుకు కంటెన్షియస్గా మారింది అంటే ఫస్ట్లీ అపాయింట్మెంట్ అన్నమాట. సో అపాయింట్మెంట్ ఇక్కడ సిబిఐ డైరెక్టర్ అపాయింట్ ఎవరు చేస్తారు అంటే కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ లీడర్ ఆఫ్ లోక్సభ, అపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ, and then CGI or any judge nominated by CGI. సో ఇది అపాయింట్మెంట్ చేసే మెకానిజం. దాని తర్వాత టెన్యూర్ కనుక చూసుకుంటే యాక్చువల్లీ సిబిఐ డైరెక్టర్స్ వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 2 years. దాని తర్వాత వీళ్ళకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం 5 years ఇంక్లూడింగ్ దిస్ 2 years. సో 2 years + 3. సో టోటల్ మ్యాక్సిమం టెన్యూర్ 5 years అనమాట. అండ్ ఈ 3 years ఎక్స్టెన్షన్ కూడా అట్ వన్స్ జరుగుతుందా అంటే కాదు. సో ఎవ్రీ టైం 1 year జరుగుతుంది. 1 year అట్ ఏ టైం, 1 year. సో అలా మ్యాక్సిమం టెన్యూర్ 5 years వీళ్ళకి ఉంటుందన్నమాట. అండ్ ఎస్పీ కాకుండా అండ్ సిబిఐలోనే అబౌవ్ ర్యాంక్ ఆఫ్ ఎస్పీ ఎక్సెప్ట్ ఎస్పీ కన్నా ఇంకా మిగిలిన ర్యాంక్స్ అన్నీ కూడా అబౌవ్ హైరార్కీలో ఎక్సెప్ట్ సిబిఐ డైరెక్టర్, వీటిని కూడా కొన్ని కమిషన్స్ టుగెదర్ కలిసి అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది మేజర్గా సిబిఐ అపాయింట్మెంట్ గురించి, వీటి గురించి. అయితే సిబిఐ జనరల్గా ఎక్కడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ మేజర్గా ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తుంది, సెంటర్ బాడీ కాబట్టి సెంటర్కి ఏమైనా స్పెషల్ టెరిటరీ ఉంటుందా, లేదు. సో సెంటర్ అనేది జస్ట్ ఒక నోషన్ అనమాట, ఒక ఐడియా, అంతేకాని స్టేట్స్ అనేవి రియాలిటీ. ఈ స్టేట్స్లోనే ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నా సిబిఐ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అప్పుడు ఈ స్టేట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే అయితే స్టేట్స్లో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కోసం అపాయింట్ చేసిన పోలీసెస్ ఉన్నారు. కాబట్టి జనరల్గా ఈ సిబిఐ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళ డ్యూటీస్ ఓవర్లాప్ అవుతాయి. కాబట్టి ఓన్లీ స్పెషల్ కేసెస్ మాత్రమే, ఎందులో అయితే కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలాంటి పర్టికులర్ కేసెస్లో మాత్రమే సిబిఐ నుంచి ఇన్వెస్టిగేషన్ జరగడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అదే అనమాట మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సిబిఐ. సో అయితే జనరల్గా పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా స్టేట్ సబ్జెక్ట్. అయితే ఇప్పుడు సిబిఐ నుంచి ఎవరైనా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే బేసికలీ ఆ స్టేట్స్ నుంచి కన్సెంట్ తీసుకోవాలన్నమాట. సో స్టేట్స్ 2 types ఆఫ్ కన్సెంట్ ఇస్తాయి. ఒకటి ఏంటంటే జనరల్ కన్సెంట్, ఇంకొకటి ఏంటంటే స్పెషల్ కన్సెంట్. అయితే కన్సెంట్లో జనరల్ అండ్ స్పెషల్ చెప్పుకున్నాం కదా. జనరల్ కన్సెంట్ ఇస్తే ఏ స్టేట్ అయినా అప్పుడు సిబిఐ ప్రతి కేసుకి మళ్ళీ సపరేట్గా వచ్చి ఇక్కడ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ ఒక కన్సెంట్ ఇస్తే, వీళ్ళకి జనరల్ కన్సెంట్ ఇస్తే ఇవాళ ఏదైనా కేసు వస్తే దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఆర్ 10 days తర్వాత ఇంకా వేరే కేసు రైజ్ అయితే అప్పుడు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు వితౌట్ సీకింగ్ ఎనీ అదర్ కన్సెంట్ ఫర్దర్. అది అనమాట జనరల్ కన్సెంట్ కింద. అదే స్పెషల్ కన్సెంట్ కింద అంటే ఏమవుతుందంటే స్పెషల్ కన్సెంట్ అనేది కేస్ టు కేస్ బేసిస్ తీసుకోవాలి. అంటే ఇవాళ వచ్చిన కేసు దీనికి జనరల్ కన్సెంట్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఏదైనా కేసు వస్తే ఇవాళ పర్మిషన్ తీసుకొని కన్సెంట్ తీసుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని తర్వాత 10 days తర్వాత మళ్ళీ ఏదైనా కేసు అరైజ్ అయితే దానికి సపరేట్గా ఇంకొక కన్సెంట్ తీసుకొని అప్పుడే ఇన్వెస్టిగేషన్ చేయడానికి పవర్ ఉంటుంది అనమాట సిబిఐకి. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ కన్సెంట్ అండ్ జనరల్ కన్సెంట్. అయితే స్టేట్స్ జనరల్ కన్సెంట్ ఇవ్వాలా స్పెషల్ కన్సెంట్ ఇవ్వాలా అనేది ఆ స్టేట్ యొక్క డిస్క్రిప్షన్. సో దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ఎనీ స్టేట్ టు గివ్ జనరల్ కన్సెంట్ టు సిబిఐ. సో దట్ ఈస్ ఫస్ట్. అయితే ఇప్పుడు
దీంట్లో ఇంకొక ఇష్యూ ఉంది. ఎప్పుడైనా కనుక స్టేట్స్ సిబిఐ ఇన్వెస్టిగేషన్కి నిరాకరిస్తే ఆ టైంలో ఇన్ కేస్ కోర్టు డైరెక్ట్ చేసింది అనుకోండి ఆ స్టేట్లో ఇన్వెస్టిగేషన్ చేయమని, అప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కన్సర్న్ గివెన్ బై ద స్టేట్ సిబిఐ హ్యాస్ ద పవర్ టు గో అండ్ ఇన్వెస్టిగేట్ ఇన్ దాట్ పర్టికులర్ స్టేట్. సో ఇది సిబిఐకి ఉన్న పవర్స్. దాని తర్వాత ఇక్కడ సిబిఐ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా మేజర్గా మనం ఏమి అబ్జర్వ్ చేయాలంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఈ రెండు కూడా స్టేట్ సబ్జెక్ట్స్. సో మనకి జనరల్గా తెలుసు కదా డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి సెంటర్కి అండ్ స్టేట్స్కి బికాస్ ఆఫ్ డ్యూయల్ పాలిటీ. సో వేటి కింద ఉంటాయి ఆర్టికల్ 245 to 263, so I think 245, 256 and 263, 268 to 293. సో ఇవి వచ్చి లెజిస్లేటివ్ డివిజన్, ఇది ఎగ్జిక్యూటివ్, ఇది ఫైనాన్షియల్ డివిజన్ అన్నమాట సెంటర్కి స్టేట్స్కి మధ్య. సో ఈ డివిజన్ ఆఫ్ పవర్ అనేది ఉంది, దాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఏదైనా అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కోర్ట్ అయినా స్టేట్స్ అయినా ఆ డివిజన్ ఆఫ్ పాలిటీని ఖచ్చితంగా ఇవన్నీ రెస్పెక్ట్ చేయాలి బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, డిఎస్పీఈ యాక్ట్ కింద ఆల్రెడీ చెప్పుకున్నాం సిబిఐకి ఎక్కడి నుంచి పవర్స్ వస్తాయంటే ఈ యాక్ట్ నుంచి పవర్స్ వస్తాయి. అయితే సెక్షన్ 6 ప్రకారం, ఈ యాక్ట్లో ఉన్న సెక్షన్ 6 ప్రకారం సిబిఐ ఖచ్చితంగా ఆ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కన్సర్న్ తీసుకోవాలి ఇన్ కేస్ దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ విత్ ఇన్ స్టేట్ జ్యూరిస్డిక్షన్. అదే ఇందాక మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే స్టేట్స్ గురించి చెప్పుకున్నాం, బట్ యూనియన్ టెరిటరీస్ గురించి తీసుకుంటే యూనియన్ టెరిటరీస్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా సెంటర్ పర్మిషన్ తీసుకోవాలా అంటే నో. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అది నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ ఏ టెరిటరీ అడ్మినిస్టర్డ్ బై యూనియన్. సో అందుకు ఎటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలనే యూటీస్లో వాటి దగ్గర నుంచి పర్మిషన్ ఆర్ కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే 2015 నుంచి చాలా స్టేట్స్ ఈ సిబిఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ని రివోక్ చేసుకుంటున్నాయి ఆర్ విత్డ్రా చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ స్టేట్స్ అలిగేషన్ వచ్చి ఏంటంటే సిబిఐ వీటిని కావాలనే అపోజిషన్ పార్టీస్ని కానీ అపోజిషన్ లీడర్స్ని కానీ టార్గెట్ చేయడానికి వాడుకుంటుంది అనే అలిగేషన్తో ఆర్ ఆ బేసిస్ మీద ఈ స్టేట్స్ అన్నీ కూడా వాటికి ఇచ్చిన జనరల్ కన్సర్న్ని విత్డ్రా చేసుకుంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు కేసు ఏంటి అసలు, మనం కేసు ఇప్పుడు కాంటెక్స్ట్ ఆఫ్ న్యూస్ అండ్ ఏం జరిగింది దానికి బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే, యాక్చువల్లీ మనకి వెస్ట్ బెంగాల్లో 2018లో సిబిఐ కొన్ని కేసెస్ని రిజిస్టర్ చేసింది, 12 కేసెస్ని రిజిస్టర్ చేసింది. అయితే ఇది ఎందుకు కంటెన్షియస్గా మారిందంటే దిస్ ఈస్ డన్ ఈవెన్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ ది జనరల్ కన్సర్న్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కన్సర్న్ని విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా సిబిఐ వచ్చి అక్కడ కేసెస్ రిజిస్టర్ చేసిందనమాట. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. దేని కింద? అండర్ ఆర్టికల్ 131 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 131లో ఏముంటుంది? ఆర్టికల్ 131 కింద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అప్రోచ్ అయింది కదా. అయితే ఈ 131లో ఏముంటుందంటే జనరల్గా ఏదైనా 2 గ్రౌండ్స్ మీద ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అపెక్స్ కోర్ట్కి. ఆ రెండు ఏంటంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్గా ఆ కోర్టే డీల్ చేయొచ్చు అనమాట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అంటే వేరే అపీల్ బేసిస్ మీదనే కాకుండా ఒరిజినల్గా కూడా డీల్ చేసేయచ్చు. ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఓన్లీ ఆ కోర్ట్ మాత్రమే డీల్ చేయగలిగే ఇష్యూస్ని ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అంటాం అనమాట. సో ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏ ఇష్యూస్ పైన ఉంటుందంటే, ఒకటి సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్య ఏదైనా ఇష్యూ అనేది అరైజ్ అయితే ఆ కేసులో ఒకటిను, సెకండ్ వచ్చేసి స్టేట్స్ ఇంటర్సీ అంటే ఒక స్టేట్ ఇంకొక స్టేట్ ఈ రెండింటికి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా దాన్ని రిజాల్వ్ చేసే దాంట్లో కూడా మనకి జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుందన్నమాట. ఈ టూ గ్రౌండ్స్లో ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ హోల్డ్స్ గుడ్. అండ్ తర్వాత బేసిస్ వచ్చేసి అంటే ఎటువంటి కేసెస్ ఇందులో వస్తాయంటే విచ్ ఇన్వాల్వ్ ఎ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ క్రూషియల్ టు డిటర్మినేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. సో వీటి పైన ఈ జ్యూరిస్డిక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ
ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేసి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇలాంటి ప్రొవిజన్స్ కూడా కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ సిబిఐ అనేది ఆల్రెడీ కన్సర్న్ తీసుకున్న తర్వాత కూడా తీసేసిన తర్వాత కూడా ఈ కేసెస్ రిజిస్టర్ చేసుకుంది కాబట్టి దీన్ని వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అని చెప్పి కేసు వేశారనమాట. సో ఇది మెయిన్ కంటెన్షన్. అయితే ఇక్కడ 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంది అనేది ఉంది. యాక్చువల్గా దానికన్నా ముందు మనం 2 కేసెస్లో ఈ జ్యూరిస్డిక్షన్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది డిస్కస్ చేద్దాం. సో ఇన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1977లో సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే ఆర్టికల్ 131 అనేది ఇట్ ఈస్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం అండ్ దీన్ని యూసేజ్ వచ్చేసి అండ్ ఇట్ షుడ్ బి వైడ్లీ అండ్ జనరస్లీ ఇంటర్ప్రిటెడ్ టు అడ్వాన్స్ ఇంటెండెడ్ రెమెడీ అని చెప్పి వర్డిక్ట్ చెప్పారు. దాని తర్వాత స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1977లోనే ఇది కూడా అప్పుడు కోర్ట్ ఏం కాషన్ చేసిందంటే టేకింగ్ ఎ వెరీ రెస్ట్రిక్టివ్ ఆర్ హైపర్ టెక్నికల్ వ్యూ ఆఫ్ స్టేట్స్ రైట్స్. ఈ రెండింటిని ఈ 2 జడ్జ్మెంట్స్లో సుప్రీంకోర్టు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సూట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో మొన్న హియరింగ్లో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తరపున మనకి వీళ్ళు ఉంటారు కదా, అటార్నీ జనరల్ అండ్ సొలిసిటర్ జనరల్. అండ్ రిమెంబర్ అటార్నీ జనరల్ కాన్స్టిట్యూషనల్ బాడీ, సొలిసిటర్ జనరల్ అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షనే లేదనమాట. సో అయితే జనరల్గా కేసెస్ వీళ్ళు ఇద్దరిలో ఎవరైనా వాదించవచ్చు గవర్నమెంట్ తరపున. అయితే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ బిహాఫ్ ఆఫ్ మీద ఆర్ యూనియన్ గవర్నమెంట్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ స్టాండ్ ఏంటంటే ఈ 131 ఉంది కదా, ఈ 131 ఆర్టికల్ అనేది జనరల్గా సెంటర్కి స్టేట్స్కి డిస్ప్యూట్ వస్తే అప్పుడు యూజ్ చేయాలి. కానీ ఇక్కడ సిబిఐ ఉంది కాబట్టి ఇక్కడ సిబిఐ అనేది స్టేట్ కాదు కాబట్టి దీన్ని ఇన్వోక్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో జనరల్గా 131 ఎప్పుడు వస్తుంది, సెంటర్ స్టేట్స్కి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆర్ స్టేట్కి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది స్టేట్ కాదు ఆర్ సెంటర్ కాదు, కానీ సిబిఐ వర్సెస్ స్టేట్ కాబట్టి 131 ఆర్టికల్ ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్తున్నారు అనమాట. సో అది ఒకటి వీల్ స్టాండ్. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇది యూనియన్ గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేదు, ఇండిపెండెంట్గా తన పనులు తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇది యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఏం లేదు అండ్ దాని కంట్రోల్లో ఫంక్షన్ చేయట్లేదు. అండ్ వీళ్ళు ఏమైనా కేసెస్ని రిజిస్టర్ చేసినా లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసినా ఆర్ ఫైల్ చేసినా వాటికి సంబంధించి ఏవి కూడా యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో కానీ సూపర్విజన్లో లేదని ఏం చెప్పడం జరిగిందనమాట. అయితే మళ్ళీ ఈ హియరింగ్లోనే హీ కన్సిడర్డ్ దట్ ఏజెన్సీ కెన్ నాట్ ఇనిషియేట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఎక్స్ప్రెస్ ఆథరైజేషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ డిఎస్పీ యాక్ట్. సో ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా యూనియన్ గవర్నమెంట్ ఆథరైజేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ కేసు ఇనిషియేట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఇతనే ఒప్పుకున్నాడు అనమాట ఈ హియరింగ్లో. అదే పారాడాక్స్. అయితే ఇక్కడ జడ్జెస్ ఏం స్టాండ్ తీసుకున్నారంటే సిబిఐ అనేది ఇక్కడ 2 చెప్పారు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందా అనే క్వశ్చన్ని మించి ఈ కేసు ఉంది. ఎందుకంటే ఈ ఏజెన్సీకి ఫస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఇంకేమైనా వాటి కంట్రోల్ మినహాయించి ఏమైనా పవర్స్ ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ అయితే, 2 ఇలాంటి ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని డిస్రిగార్డ్ చేసి ప్రొసీడ్ అయ్యగలిగే స్కోప్ ఉందా అనే క్వశ్చన్ రైజ్ చేశారనమాట. ఎందుకంటే సిబిఐకి ఆ స్టేట్లో పవర్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు అనేది ఇక్కడ సుప్రీం కోర్టులో చెప్పిన అంశం అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు ఇలా వాదించినా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఖచ్చితంగా సిబిఐ పైన అధికారం ఉంది అండ్ సిబిఐ అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే పనిచేస్తుంది అని వీళ్ళు చెప్పారనమాట. ఎందుకంటే వాటి అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే వాళ్ళ టెన్యూర్ కానీ లేకపోతే వాళ్ళ అపాయింట్మెంట్ కానీ మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతుందన్నమాట. సో ఇది లేకుండా ఇది లేదు అని చెప్తున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జనరల్గా సిబిఐ కంప్లీట్లీ
కంట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో బెస్ట్ అవుతుంది. బట్ ఎక్సెప్ట్ కొన్ని కేసెస్ ఉంటాయి, కరప్షన్ రిలేటెడ్ కేసెస్ మాత్రం వీటి సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉండదు అనమాట దీనిపైన. ఎక్సెప్ట్ అఫెన్సెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఎందుకంటే ఈ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూపరింటెండెన్స్తో జరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళు సూపర్విజన్లో జరుగుతాయి కాబట్టి ఆ కేసెస్లో ఒకటే ఈ సివిసి యొక్క సూపర్విజన్లో కానీ కంట్రోల్లో కానీ సిబిఐ వర్క్ చేస్తుంది. దానికి మినహాయించి మిగిలిన అన్ని మ్యాటర్స్లోనూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అది మేజర్ ప్రొనౌన్స్మెంట్ సుప్రీంకోర్టులో. అయితే ఇంకా ఈ కేసులో ఫర్దర్ హియరింగ్ ఉంది ఆగస్ట్లో. ఈ కేసుకి ఫైనల్ వర్డిక్ట్ ఇప్పుడు రాలేదు. జస్ట్ దట్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెస్ట్ బెంగాల్ వేసిన సూట్ని డిస్మిస్ చేయమంటే సుప్రీంకోర్టు వాటిని డిస్మిస్ చేయకుండా వాటిని మెయింటైన్ చేసింది ఆర్ అప్హేల్ చేసింది. అది మేజర్ థింగ్. అండ్ దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏముంటాయి? సో సెంటర్కి స్టేట్స్కి ఇష్యూ కాబట్టి దెర్ ఇస్ ఎ కాంబాటివ్ ఫెడరలిజం అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇన్ కంక్లూషన్లో మనం ఏమైనా రాయొచ్చు అంటే, సిన్స్ సిబిఐ ఈడీ దో అపాయింటెడ్ ఆర్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, so such body should not be used arbitrarily for targeting any opposition for that matter. So and center should strive to promote cooperative federalism. ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో అది బేసిక్లీ సిబిఐ గురించి అండ్ ఇప్పుడున్న కేసు గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.